కథ వెనుక కథ 2 అవర్స్ రన్ టైంతో లాస్ట్ ఇయర్ థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతున్న సినిమాని చూసిన తర్వాత నాకైతే సెకండ్ హాఫ్లో ట్విస్టుల కోసం ఇంకా స్టోరీ ఫార్మేషన్ కోసం ఎవరైతే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్స్ ఫ్యాన్స్ ఉంటారో వారు ఒకసారి చూడగలిగే మూవీ అనిపించింది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ట్విస్టులు వర్క్ అయ్యాయి కానీ కొన్ని పాయింట్స్ సిల్లీగా ఉంటాయి అండ్ ఈజీగా అర్థమయ్యే పాయింట్ అంటే సీన్ స్టార్టింగ్కి ఆ సీన్ ఏం చెప్పాలనుకుంటుంది అనేది మనకు అర్థమైపోతుంది. కానీ స్పెషల్గా సీన్స్ వేసి చూసేలా చేస్తారు సెకండ్ హాఫ్ని. అందువలన కొంచెం స్లో అనిపిస్తుంది. బట్ క్రైమ్ థ్రిల్లర్స్ని ఇష్టపడే వారికి నచ్చుతుంది. అందుకే వన్ టైం వాచబుల్ అని చెప్పాను. మిగతా మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్లో క్లియర్గా మాట్లాడతాం. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే స్టార్టింగ్లో రేప్ సీన్ ఉంటుంది కానీ ఎక్స్పోజింగ్ లాంటివి ఏమి ఉండదు. ఆ టైంలో ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే అనిపించవచ్చు. ఇంకా ఐటమ్ సాంగ్ ఉంది బట్ మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే స్టార్టింగ్లోనే కొందరు మానవంగం చేసి చంపుతూ ఉంటారు. ఇదొక స్టోరీ అయితే ఇంకో స్టోరీ హీరో ఎలా అయినా సరే సినిమా తీసి డైరెక్టర్ అవ్వాలనుకోవడం. ఈ రెండు కథలకి కనెక్షన్ ఏంటి, ఈ మానభంగం చేస్తున్న వారు ఎవరు, చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్ సినిమా ఎండ్ అవ్వగానే సినిమాని ఎలా ఎగ్జిక్యూట్ చేశారనే విషయాన్ని పక్కన పెడితే స్టోరీని ఒక్కసారి రిమైండ్ చేసుకుంటే పేపర్ మీద భలే రాసుకున్నారు కనెక్షన్స్ని ప్రొసీడింగ్స్ని అని అనిపించింది. తీసుకునేది ఒక రేప్ చేసి చంపే గ్యాంగ్ అనే పాయింట్ ఒకటి, ఎలా అయినా సినిమా తీయాలని తప్పన పడే హీరో అనే ఒక పాయింట్ ఇంకొకటి. ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ స్టోరీ ఫార్మేషన్ బాగుంది. మెయిన్గా సెకండ్ హాఫ్లో ట్విస్టులు ఒకటి రెండు ఎక్స్పెక్ట్ చేయని విధంగానే ఉన్నాయి. చాలామంది యాక్టర్స్ ఉంటారు, అందరూ మెయిన్నే, ఎవరిని తక్కువ అనలేం, అందరూ బాగా యాక్ట్ చేశారు. సునీల్ గారిని ఈ మధ్య చాలా మూవీస్లో సైడ్ రోల్లో చూస్తున్నా బట్ ఈ సినిమాలో ఫుల్ లెంత్ రోల్ ఉంది. సినిమాటోగ్రఫీ అండ్ బీజిఎం బోత్ ఆర్ ఓకే అన్నట్టే ఉన్నాయి. మైనస్ పాయింట్స్ ఒక ఫ్లోలో వెళ్తున్న మూవీ మెల్లగా క్లమ్జీగా మారుతున్నట్టు ఈజీగా మనం గమనించవచ్చు. సినిమాకి మెయిన్ మైనస్ ఏంటంటే ఇలా తీద్దాం అనుకున్నది బాగుంది కానీ చాలా విషయాలు చూడడానికి సిల్లీగా ఉంటాయి. ఆడిషన్ చేసినప్పుడు అందులో విలన్స్ వచ్చే విధానం, ప్రొడ్యూసర్ సినిమా తీద్దామని సింపుల్గా చెప్పే విధానం, సెకండ్ హాఫ్లో సునీల్ గారి రోల్లో ట్విస్ట్లు వచ్చే సీన్స్ ఇవన్నీ సిల్లీగా అనిపిస్తాయి. ఇక్కడే ఎగ్జిక్యూషన్లో ఆడియన్స్ కన్విన్స్ అయ్యేలా చూసుకోవాల్సిందే. మధ్యలో ఆలీ గారి ఎంట్రన్స్ దగ్గర ఐటమ్ సాంగ్ అసలు అక్కర్నే లేదు. సునీల్ గారు ఒక చోట ఫైట్ అక్కర్లేదు. ఒకనొక సిచ్యువేషన్లో సినిమాటిక్ లిబర్టీస్ మరీ ఎక్కువైపోతున్నాయేమో అనిపించింది. ఇంకా ముందు చెప్పిన పాయింట్ సీన్ ఏంటో తెలిసిపోతుంది స్టార్టింగ్లోనే, మళ్ళీ ఆ అవుట్పుట్ ఏంటో స్పెషల్గా కింద నుండి పైకి వచ్చే ప్రోగ్రెస్ లాగా మళ్ళీ కంప్లీట్గా సీన్ అంతా చూడాల్సి వస్తుంది. సో ఇదే ఎక్స్పెక్టెడ్గా అనిపించింది. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే రైటింగ్స్, కనెక్షన్స్ అండ్ ట్విస్ట్స్ అయితే బాగున్నాయి కానీ ఎగ్జిక్యూషన్లో సిలీనెస్ ఇంకా ప్రిడిక్టబుల్ ఫ్యాక్టర్ వలన మూవీ కొంచెం డౌన్ అయింది. బట్ స్టిల్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్స్ని ఇష్టపడేవారు ఒకసారి ట్రై చేయొచ్చు. దీనికి రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ 2.5/5. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.